ఆ దంపతులిద్దరూ దేశముదుర్లు తక్కువ ధరకే ఆర్వో ప్లాంట్ వస్తువులు అందజేస్తామని ప్లాంట్ యజమానులు గాలం వేస్తూ డబ్బులు దండుకుంటున్నారు. ఫోన్పే ద్వారా డబ్బులు రాగానే ఫోన్ స్విచ్ ఆఫ్ చేయటం, నెంబర్ మార్చటం, వేరే చోటకి మకా మార్చటం ఇదే వారి పని. మరి ఆ దేశముదురు దంపతులకు పోలీసులు చెక్ పెట్టారా? తెలుసుకోవాలంటే వాచ్ ది స్టోరీ. పుట్టపర్తికి చెందిన శ్రీనివాసరావు, దుర్గాబాయి ఇద్దరు దంపతులు. గతంలో ఆ దంపతులు కర్నూలులో వాటర్ ఫిల్టర్ పరికరాల వ్యాపారం చేసేవారు. అందులో నష్టాలు రావడంతో 2023లో వారు పుట్టపర్తికి మకా మార్చారు. పుట్టపర్తిలోని కోటక్ మహేంద్ర బ్యాంక్లో సేల్స్ మేనేజర్గా పనిచేస్తున్న సాయి భార్గవి ద్వారా కోటక్ మహేంద్ర బ్యాంక్లో ఖాతాలు తెరవడం మొదలెట్టారు. శివానంద్ అనే వ్యక్తి వద్ద కొత్త సిమ్ కార్డులను కొనుగోలు చేసి ఆర్వో ప్లాంట్ యజమానులను సంప్రదించేవారు. ప్లాంట్కు సంబంధించిన పరికరాలు సగం ధరకే ఇస్తామని మాయమాటలు చెబుతూ తమ బ్యాంక్ ఖాతాకు డబ్బులు బదలాయించుకుంటున్నారు ఆ దంపతులు. ఇక ఆ డబ్బులు తమ ఖాతాలో జమ కాగానే సిమ్ కార్డులు బ్యాంక్ ఖాతాలు మారుస్తూ అక్కడి నుంచి ఉడాయిస్తున్నారు. ఇలా ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా చాలా ప్రాంతాల్లో చాలా మంది వారి ఖాతాలకు నగదు బదలాయించి మోసపోయారు. కదిరి మండలం బోడేనాయక్ తండాకు చెందిన బాబ్జీ నాయక్ గత ఏడాది జూలై 16న వాటర్ ప్లాంట్కు ఉపయోగించే 15,000 రూపాయల విలువైన ఏటీఎం కాయిన్ బాక్స్ కోసం 8,000 రూపాయలను వారికి ఫోన్ పే చేశాడు. కానీ వారు ఏటీఎం కాయిన్ బాక్స్ పంపకపోవడంతో ఫోన్ ద్వారా సంప్రదించాడు. కానీ వారి ఫోన్ స్విచ్ ఆఫ్ వచ్చింది. వారిని వివిధ మార్గాల ద్వారా సంప్రదించడానికి ప్రయత్నించిన ఆ దంపతులిద్దరూ అందుబాటులోకి రాలేదు. దాంతో తాను మోసపోయారని గుర్తించిన బాబ్జీ నాయక్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. బాబ్జీ నాయక్ ఫిర్యాదు మేరకు కదిరి పోలీసులు కేసు నమోదు చేశారు. ఆ దంపతులిద్దరిపై నిఘా పెట్టి వారి కోసం గాలించారు పోలీసులు. పక్కా ఆధారాలతో ఈ నెల 11వ తేదీన కదిరికొండ శ్రీనివాసరావు దంపతులను పట్టుకున్నారు పోలీసులు. వారి నుంచి 4 లక్షల నగదు, 8 మొబైల్ ఫోన్లు, 13 డెబిట్ కార్డులు, 52 సిమ్ కార్డులు, 2 చెక్ బుక్లు, 8 బ్యాంక్ పాస్ పుస్తకాలు, 2 పాన్ కార్డులు, 6 బిల్ పుస్తకాలను స్వాధీనం చేసుకున్నారు. ఆ దంపతులిద్దరిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు పోలీసులు. టీం కోసము వెతకడం ప్రారంభిస్తే నిన్న దినము కదిరికొండ వద్ద ఆంజనేయస్వామి గుడి వద్ద వీళ్ళని పట్టుకొని వీళ్ళ దగ్గర నుంచి 4 లక్షల రూపాయల డబ్బులు, 13 వివిధ బ్యాంకులకు సంబంధించిన ఏటీఎం కార్డులు, 51 సిమ్ కార్డులు, 8 బ్యాంకు చెక్ బుక్లు, 6 బిల్లు బుక్కులు, 8 సెల్ ఫోన్లు వాళ్ళ దగ్గర నుంచి స్వాధీనం చేసుకోవడం జరిగింది. వీరి నేపథ్యం ఏమంటే వీళ్ళు గతంలో కర్నూలు జిల్లాలో ఈ ఆర్ఓ ప్లాంట్కి సంబంధించిన వస్తువులు అమ్మే బిజినెస్ చేస్తూ ఉన్నారు. కరోనా వచ్చిన తర్వాత వీళ్ళ బిజినెస్లో నష్టాలు వచ్చి వీళ్ళు పుట్టపర్తి 2023లో పుట్టపర్తికి వచ్చారు. అక్కడ పుట్టపర్తిలో సాయి భార్గవ్ అని కోటక్ మహేంద్ర బ్యాంకులో సేల్స్ మేనేజర్గా పనిచేసే ఆమె మరియు ధర్మవరంలో సిమ్ కార్డులు అమ్ముకునే శివానందాలతో పరిచయం పెంచుకొని ఆర్ఓ ప్లాంట్ యజమానులకి వీళ్ళ దగ్గర ఉండే యాప్ ద్వారా ఆర్ఓ ప్లాంట్ యజమానులకు ఫోన్ చేసి వాళ్ళకి ఆర్ఓ ప్లాంట్ కావాల్సిన వస్తువులు ఇస్తామని వీళ్ళు మోసం చేసేందుకు కుట్ర పడినారు.